తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామసిటీక. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే మా జాహ్నవి. వనజక్క, స్పిరిచువల్ కంటెంట్ మీరు ఇవ్వట్లా, ఎక్కువ హెల్త్ ఇస్తున్నారు. నాకు మన వ్యూవర్స్ నుంచి కంప్లైంట్. అయితే ఈ మధ్య హెల్త్ కంటెంట్ ఎక్కువ అయిపోయి స్పిరిచువల్ ఎందుకో ఇవ్వలేదు. కానీ చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా కలియుగం కాబట్టి అదేంటో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. అయితే కలియుగం కాబట్టి సొల్యూషన్ కూడా సింపుల్ గా ఉంటుంది అంటారు కదా. అలా కష్టాల నుంచి గట్టెక్కాలంటే అమ్మవారిని మనం ఎక్కువ పూజిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతాం అంటారు. అయితే అమ్మవారి నామాలు సహస్రం, రూపాలు అనేకం. ఓకే, ఎన్నో రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం. ఏ రూపంతో ఏ నామంతో అమ్మవారిని కొలవడం వల్ల ఇమ్మీడియట్గా, ఎందుకంటే మనకి కలియుగ రేపు మనం బ్రతుకుంటామో ఉండమో తెలియదు, ఏదున్నా ఇన్స్టెంట్గా మనకి సొల్యూషన్ కావాలని అనిపిస్తుంటుంది. సో ఇన్స్టెంట్గా మనకి సొల్యూషన్ కావాలి అంటే అమ్మవారి ఏ రూపాన్ని ఏ నామాన్ని మనం పూజించడం వల్ల తొందరగా అవుతాయి అంటారు పనులు. అమ్మవారిని ఏ రూపంతో అమ్మ అని పిలిస్తేనే పలుకుతుంది, అంతే. సో ఎలా పిలిచినా ఆవిడ పలుకుతారు. అయితే ఇప్పుడు మనకి రేపటి నుంచి జూన్ 22 నుంచి కామాఖ్య అమ్మవారిది మేళ, అంబుబాచి మేళ అంటారు. యాక్చువల్గా అస్సాంలో కామాఖ్య టెంపుల్లో, కామాఖ్య టెంపుల్లో ప్రత్యేకత తెలుసు కదా నీకు, యోని రూపంలో అమ్మవారిని పూజ చేస్తారు అక్కడ. అయితే ఇప్పుడు ఈ మేళ సంవత్సరానికి ఒకసారి జరిగే మేళ అన్నమాట. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మనం అమ్మవారి గురించి మాట్లాడుతున్నాం. కామాఖ్య అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా కామాఖ్య అమ్మవారు. యాక్చువల్ గా చాలా మంది ఈ మధ్య వెళ్తున్నారు కూడా. కాకపోతే వెళ్ళడం చాలా టీడియస్ టాస్క్, అంత దూరం వెళ్ళి వచ్చి రావడము. ఇప్పుడు ఈ మేళ అవుతుంది కాబట్టి ఇక విపరీతంగా, అంటే ఆల్మోస్ట్ చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంకా తాంత్రిక పూజలు అవి చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఈ 4 రోజులు అక్కడ అమ్మవారి అక్కడే ఆ ప్రెమైసెస్లోనే ఉండి, ఆ ప్రాంగణంలోనే ఉండి అన్ని రకాల పూజలు, అంటే వాళ్ళు చేసే పూజలకి శక్తి రావాలని అక్కడ అమ్మవారి పారాయణాల దగ్గర నుంచి హోమాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ రేపు జూన్ 22 నుంచి గుడి కూడా మూసేస్తారు. యాక్చువల్గా అక్కడ గుడి క్లోజ్ చేస్తారు. ఎందుకు అంటే అమ్మవారు ఈ 3 రోజులు ఏవైతే ఉన్నదో అమ్మవారికి, మనకి ఆడవాళ్ళకి ఎలాగైతే నెలసరి ఎలా అవుతుందో అక్కడ అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఆ 3 రోజులు నెలసరి అవుతుంది అన్నమాట. సో నెలసరి సమయంలో మేళా జరుగుతుంది. ప్రత్యేకం, అవును, ప్రత్యేకమైన మేళ. అయితే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మేళాకి అక్కడ. ఒకటి, 3 రోజులు అక్కడ గుడి ప్రాంగణంలో అందరూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళందరూ ఆ బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉంటుందో ఎర్రగా అయిపోతుంది. ఆ నది ఎరుపు రంగులో ఉంటుంది. ఇప్పుడు ఈ 4 రోజులు 5 రోజులు ఎరుపు రంగులో ఉంటుంది. అయితే ఆ ఎరుపు రంగులో ఉన్నందుకు గాను చాలా మంది రకరకాల, ఎవరైతే నాస్తికులు ఉంటారో, ఎవరైతే అమ్మ మహిమలు తెలవని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏదో అక్కడ పూజారులే ఏదో ట్రిక్ చేస్తారు, అందులో సింధూరం కలుపుతారు, లేకపోతే ఏదో ఎరుపు రంగు కలుపుతారు అంటారు. నదంతా కలిపే అంత సింధూరము, నదంతా కలిపే అంత కుంకుమలో రంగులో మనం ఈ 3 రోజులే కలపాలని. ఓకే, అయితే అదే ఒకటి అక్కడ ప్రత్యేకత. ఈ 4 రోజులు వెళ్తేనే మనకు అక్కడ తెలుస్తుంది. అలా ఈ 4 రోజులు అక్కడ ఏం చేస్తారంటే ఈ అమ్మవారి మేళాకని అందరు వెళ్ళిపోతారు. విపరీతమైన మేళ, జనం, అంత జనం వెళ్తారు అక్కడ. ఎస్పెషలీ ఎవరికైతే సంతాన ప్రాప్తి లేదో వాళ్ళు మాత్రం ఈ టైంలో అక్కడ వెళ్ళి ఉండగలిగితే ఖచ్చితంగా 100% అమ్మ ఆశీర్వాదంతో సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అదే కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా. అమ్మ అక్కడ యోని రూపంలో ఉగ్ర రూపిణి, ఆవిడని పూజిస్తే ఎటువంటి కష్టాలన్నా శత్రు బాధలు ఏ ఉన్నా అందులో నుంచి మనము బయటపడవచ్చు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రోజులు అమ్మవారి విగ్రహం ఏదైతే ఉంటుందో యోని రూపంలోనే మనం పూజిస్తాం కాబట్టి ఆ విగ్రహం ముందు ఒక తెల్లటి బట్ట పరిచేస్తారనమాట. 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఆ గుడి ఎప్పుడైతే తెరుస్తారో ఆ తెల్లటి బట్ట మొత్తం రెడ్ కలర్లో అయిపోతుంది. అదే అందరికీ ప్రసాదంగా ఇస్తారు. చిన్న ముక్క చేసేసి అదే ప్రసాదం. ఇంకా మనకు అక్కడ తీర్థము లేకపోతే ఇంకొకటి ఇక్కడలాగా మనం చేస్తాం పులిహోరలు లడ్డూలు అట్లా ఏమీ లేదనమాట. ఆ బట్ట ఏదైతే ఉంటుందో దాన్నే చిన్నగా ముక్కలు చేసి వెళ్ళిన వాళ్ళందరికీ అది ఇస్తే అది తెచ్చి మనం మన దేవుడి గదిలో పెట్టి పూజించుకునే అంత పవిత్రమైన ప్రసాదం అది. ఇంతటి శక్తివంతమైన ఈ మేళ ఇప్పుడు ఉంది కాబట్టి, ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళలేం కాబట్టి
ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండి అమ్మని అట్లీస్ట్ ఈ 4 రోజులు ఆ అమ్మవారిని పూజిస్తూ ఆవిడ కరుణ మన మీద ఉండాలని, మనకి ఏవైతే జీవితంలో ఉన్న కష్టాలు కానీ ఎస్పెషల్గా ఆడవాళ్ళకి సంబంధించిన ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు కానీ, పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తే సంతానం లేని ఆడపిల్లలు చాలామంది ఉంటూ ఉన్నారు. సో వాళ్ళందరూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ 4 రోజులు నిష్ట నియమాలతోటి పూజించి అమ్మవారి ధ్యానం చేస్తూ ఉంటే అమ్మ మళ్ళీ మీరు కోరిన కోరిక మీకు తీరితే మళ్ళీ వచ్చే మేళాకి మీరు అక్కడికి వెళ్తారని మొక్కుకొని చక్కగా ఈ 4 రోజులు పూజలు చేసినట్టయితే అమ్మ అనుగ్రహం తప్పకుండా మన దగ్గర ఉంటుంది. అసలు చెప్తుంటే కూడా చాలా మిరాకిల్ అనిపిస్తుంది. సో అంటే పిల్లల విషయంలోనే అంతలా ఇచ్చే తల్లి ఎలాంటి కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది మాత్రం అర్థమవుతుంది కదమ్మా. నిజంగా చాలా చాలా ప్రత్యేకంగా ఉంది. కానీ అక్క ఈ 4 రోజుల సమయంలో ముఖ్యంగా కొన్ని మంత్రాలకి కొన్ని శక్తి ఉంటుంది అంటారు. ఈ 4 రోజులలో ఖచ్చితంగా జపించవలసిన ఒక మంత్రం ఏమైనా ఉంటుంది? నేనైతే ఒకటే చెప్తాను, మనకి అంటే ఇప్పుడు ఈ 4 రోజులు జపించడం వల్ల ఏదో ఒక మ్యాజిక్ మనకి తెలవనివి మనం నేర్చుకొని చేసే అంత అవసరమే లేదు. మనందరికీ మనసుకు దగ్గరగా ఉండే నామం ఏంటి? లలిత సహస్రనామం. ఇది ఒక్కటే మీరు ప్రతిరోజు ఈ 4 రోజులు చేస్తూ అమ్మని కళ్ళు మూసుకొని ప్రత్యక్షంగా అమ్మవారు మన ముందే ఉన్నారని తలుచుకుంటూ అమ్మవారిని మీరు లలిత సహస్రనామంతో పూజిస్తే సరిపోతుంది. ఎంతో నిష్టగా అడగండి, అమ్మ నేను ఇది నీ కోసం చేస్తున్నాను, నీవు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నా పూజలు నీకు అందాలి అని చెప్పి ఈ లలిత సహస్రనామాన్ని ఉదయం సాయంత్రం వీలైతే 2 పూటలు చదవండి. లేని పక్షంలో ఏదైనా ఒక టైంలో చదవండి. ఇంకా పౌర్ణమి గడియలు లేకపోతే ఇలా ఉన్నప్పుడు ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఈ ఒక్క నామాన్ని మన లలిత సహస్రనామం ఒక్కటి చేసుకుంటూ అమ్మవారికి ఏదైనా ఒక నైవేద్యంగా పెట్టి కాస్త నిష్టగా నియమంగా ఉండి మనస్ఫూర్తిగా మనకి తోచినంత మంచి పనులు చేస్తూ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మనము వీలైన వాళ్ళు ఈ షార్ట్ పీరియడ్లో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక రోజన్నా వెళ్ళి రావచ్చు. ఓకే. సో అయితే చాలా మందికి అసలు ఏంటి కామాఖ్య అమ్మవారు, ఎందుకు అక్కడ యోని రూపంలో ఉంది అని తెలియని వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అసలు అష్టాదశ శక్తి పీఠాల గురించి ఒక్క మాట. అయితే మనకు తెలుసు కదా, ఒక్కొక్క ప్రాంతంలో అష్టాదశ శక్తి పీఠాల్లో మన సతీదేవి ఎప్పుడైతే దక్షయజ్ఞం అప్పుడు ఆవిడ కాలిపోయినప్పుడు పరమశివుడు ఆవిడ బాడీని తీసుకొని తాండవం చేసినప్పుడు విష్ణుమూర్తి ఆయనను చూడలేక ఆయన చక్రం వదిలినప్పుడు అమ్మవారు మొత్తం ఆవిడ బాడీ పార్ట్స్ అన్నీ ఎగిరి ఒక్కొక్క దగ్గర పడతాయి. సో ఆ పడిన భాగాలు అన్నిట్లో శ్రీశైలంలో ఒక ప్రత్యేకత, అలాగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కాబట్టి అలాగా ఈ యోని మాత్రం వెళ్ళి గోహట్టి అక్కడికి వెళ్ళి చేరింది కాబట్టి ఆ రూపాన్ని మనం గోహతి నది తీరమా? గోహతి నది తీరమా అస్సాం కామాఖ్య అమ్మవారు. అవును. ఓకే, చాలా మంచి విషయం తెలియజేశారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. చూసారు కదండి, మరి ఇది అంటే చాలా ముఖ్యమైన అంశం. ఒక్కొక్కసారి మనకి కొన్ని రెమెడీస్ అవసరం, రెమెడీస్తో పాటు ఒక నాలెడ్జ్ కూడా అవసరం. అలాంటి నాలెడ్జ్ మనకి ఇస్తూ చక్కటి సొల్యూషన్ మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగడానికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వనజక్క. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.